రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి కీలక సూచనలు చేసినట్లు తెలిపారు. స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఈ ఏడాది 10,169 కోట్ల ఆదాయం ఆర్జించడమే లక్ష్యమని సీఎం చెప్పారని మంత్రి తెలిపారు. ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాపర్గా వారి భూమి వరకు అప్పచెప్పలేదు. కానీ గత సంవత్సరంన్నరలో ఏదైతే రీసర్వే గతంలో జరిగిందో అన్ని గ్రామాల్లో కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వారు అందుబాటు. కానీ గత సంవత్సరంన్నరలో ఏదైతే రీసర్వే గతంలో జరిగిందో అన్ని గ్రామాల్లో కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వారు అందుబాటులో లేకపోతే వాట్సాప్ కాల్ చేసి మరీ కూడా ఈ రోజున దాదాపుగా 7,600 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశాం. ఇవన్నీ కూడా పగడ్బందీగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా వారికి ఓపెన్ డొమైన్లో మేము అంటే మా అధికారులు ఉంటాం. అలాగే ఆన్లైన్లో కూడా కంప్లైంట్స్ తీసుకోవడం అన్నీ కూడా పరిష్కారం దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ ఆటోమేటేషన్స్ అయితే ఉన్నాయో అది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. గతంలో చాలా ఇబ్బందులు అవుతూ ఉండేది, ఆలస్యం అవుతూ ఉంటే అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశాల మేరకు అర్బన్లో అయితే మొన్న 8వ నెలలో నేనే స్టార్ట్ చేశాను. గుంటూరు పట్టణంలో వివిధ రూరల్ ఏరియాస్లో కూడా దాదాపుగా 1,74,000 రిజిస్ట్రేషన్ వెబ్లాండ్లో ఆటోమేటేషన్ ద్వారా పేరు నమోదయ్యడం జరిగింది. ఇవన్నీ ఒక మంచి పరిణామం. రాబోయే రోజుల్లో ఎలాంటి జీరో ఎర్రర్ రెవెన్యూ చేయాలని లక్ష్యంతో ఆటోమేషన్ చేసుకుంటూ ఏఐ ద్వారా ఉపయోగించి ఎలా అయితే మనం రిజిస్ట్రేషన్స్ని ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థని మనం ఇంటిగ్రేట్ చేయగలము అనేది కూడా ఒక వే ఫార్వర్డ్ కూడా చెప్పడం జరిగింది. 2000 సంవత్సరం ముందు ఉన్నటువంటి అన్ని ఆర్ఓహెచ్ కూడా రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్లో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా ఆటోమేషన్ చేసి దాని అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టే విధంగా ఎక్కడ రిజిస్ట్రేషన్ అయితే అప్పుడు ఇమీడియట్గా మ్యూటేషన్ అవ్వటం, వారికి రిజిస్టర్ పోస్ట్లో ఆ డాక్యుమెంట్స్ వెళ్ళే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపకల్పన చేశారు. గతంలో చేసిన హడావిడి వాళ్ళు దోచుకుందామని గత పాలకులు చేసిన పాపాలు ఈ రోజుకి ఒక కొలికి వస్తూ ఉన్నాయి. పేదవాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వారి భూ హక్కు వారికి కల్పించే విధంగా ఏ కార్యక్రమం చేసినా రీసర్వే అవ్వచ్చు, రెవెన్యూ సిస్టమ్ అవ్వచ్చు, 22A అవ్వచ్చు, అలాగే ఇనామ్ డైటీ ల్యాండ్స్ కూడా అవ్వచ్చు. ఇనామ్ డైటీ ల్యాండ్స్లో కూడా మనం ఎలా చేస్తే, ఎందుకంటే గతంలో 2019లో ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు, అది నిర్వీర్యం అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని మీద కూడా అధ్యయనం చేసి మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని తీసుకుని రమ్మని చెప్పారు. అది కూడా ఎట్లా చేస్తే దిస్ ఎ ప్రాసెస్ ఇన్ ద గవర్నమెంట్. సో అన్నీ కొన్ని యాక్ట్లు మార్చాల్సినవి ఉంటాయి. ఇవన్నీ ఎలా చేస్తే పేదలకి మంచి జరుగుతుందని చెప్పేసి వే ఫార్వర్డ్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే కుల ధృవీకరణ పత్రాలు కానీ అంటే ఆధార్ అనుసంధానంతో దాదాపుగా 2.77 కోట్ల కుల ధృవీకరణ పత్రాలు ఇప్పుడు దాకా జారీ చేశారు. ఇక నుంచి ఆధార్ అనుసంధానంతో ఆన్లైన్ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఒక్కసారి తీసుకుంటే ఫ్యామిలీలో మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఎక్కడికి అవసరం లేకుండా ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇట్లా ఏదైతే 86% మేర మా పీజీఆర్స్ వచ్చినాయన్నీ కూడా పరిష్కారం చేస్తూ ఉన్నామో మిగతా 14%